అందరికీ నమస్కారం. ఆకర్షణకి, అందానికి ఇచ్చే ప్రాముఖ్యత ఉపయోగానికి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 37వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఏ పువ్వు గొప్పది. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? రాహుల్ అనే అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. రాహుల్ చాలా చురుకైన అబ్బాయి. ఒకరోజు అతనికి ఒక సందేహం వచ్చింది. అది ఏంటంటే ఏ పువ్వు గొప్పది అని. తన సందేహాన్ని వెళ్ళి వాళ్ళ నాన్నని అడుగుతాడు. వాళ్ళ నాన్న గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది అంటాడు. దానికి మరి మల్లె పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. అలాగే బంతి పువ్వు కూడా చాలా బాగుంటుంది, మందారం కూడా బాగా ఉంటుంది అని అన్నాడు. వారిద్దరి సంభాషణ వింటున్న వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తుంది. రాహుల్ వాళ్ళ నానమ్మను అడుగుతాడు, చెప్పు నానమ్మ, ఏ పువ్వు గొప్పది అని. అప్పుడు వాళ్ళ నానమ్మ, పువ్వులన్నీ గొప్పవే, వాటిని అలంకరణకు ఉపయోగిస్తాము. కానీ నన్ను అడిగితే వాటన్నింటికన్నా పత్తి పువ్వు గొప్పదని అంటాను. ఎందుకంటే పత్తి పువ్వు నుండి నూలు వస్తుంది, ఆ నూలు నుండి వస్త్రాలు తయారవుతాయి, ఇంకా దీపపు ఒత్తులు కూడా తయారవుతాయి. అంటే ఇక్కడ సౌందర్యం కన్నా దాని ఉపయోగమే ముఖ్యము. కథలో అందం మరియు ప్రయోజనం గురించి తెలుసుకున్నాం. వయ్యారం కాదు, ఉపయోగమే ముఖ్యం. ఆకర్షణకి, అందానికి ఇచ్చే ప్రాముఖ్యత ఉపయోగానికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా ఆకర్షణీయంగా తయారు చేస్తారు. వాడి చూస్తే పెద్ద ఉపయోగం ఉండదు. నేడు యువత కూడా వేసుకునే బట్టల విషయంలో ఎంత అందంగా కనిపిస్తామో అనే ఆలోచన తప్ప అవి ఎంత సౌకర్యంగా ఉన్నాయి అని ఆలోచించడం లేదు. ప్రతినిత్యం మనం వాడే వస్తువు ఏదైనా అందానికి 30%, సమర్థతకు 70% ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు మంచి వ్యక్తిగా ఎదగాలంటే పనిచేసే స్థలంలో, కుటుంబంలో, చదువుకునే స్కూల్లో కూడా మీరొక కీలకమైన వ్యక్తిగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు అందరూ మీ సలహానే తీసుకునే స్థాయికి ఎదగాలి. మీ అందం, మీ సమర్థతలను ఒక టేబుల్ గీసుకొని మీ గురించి మీరు అర్థం చేసుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 37వ కథ సమాప్తం.